ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు వెలుగు కార్యక్రమానికి స్వాగతం. పరభాషల కృత్రిమ అనురాగపు ధారల్లో బానిసల్లా అచ్చులా హల్లులా అప్పగించుకుంటున్నాం. ఎన్ని భాషల అక్షరాలు నేర్చినా నరనరాల్లో ప్రవహించే విద్వత్తు తెలుగు. స్వరమాటను మరచి పరబాటన పరిగెడుతున్నాం ముళ్ళ మధ్య గులాబీల భేషజాలతో. ఇంటి పలుకుల మమతల్లో వెలిగే మాణిక్యం తెలుగు. స్వచ్ఛతకు వాస్తవానికి చిరునామా మన తెలుగు అంటూ తెలుగు భాషను నేర్చుకోవలసిన అవసరాన్ని చెప్తున్నారు కవి. అలాంటి అందమైన తెలుగు పలుకులను మీకు అందిస్తుంది ఈ వారం తెలుగు వెలుగు. వారం వారం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న తెలుగు వెలుగు ప్రశ్న ఇప్పుడు మీకోసం. ఈ రాణి కాళ్లకే పరిమితం. ఏ మాగాణి, బి పారాణి, సి గీర్వాణి, డి మహారాణి. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం మాగాణి అయితే ఏ, పారాణి అయితే బి, గీర్వాణి అయితే సి, మహారాణి అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. భాషా నుడికారానికి, శబ్ద సౌందర్యానికి, సంగీత శ్రావ్యతకు నిలువుటద్దాలు చలనచిత్రాల పాటలు. ఆ పాటల్లోని భాషా విశేషాలు ఇప్పుడు చూద్దాం. వేటూరి తెలుగు చలనచిత్ర పాటల సిరి. ఏ పాటనైనా అలవోకగా రాయగల అక్షరవిరి. తెలుగు భాషలోని మాధుర్యాన్ని పాటల ద్వారా సామాన్యుల వాకిళ్లలో నిలిపిన కవి. చిత్రంలోని సందర్భాలకు తగిన భాషను, కవిత్వాన్ని పాటల్లో పొదగటం అతనికి వెన్నెతో పెట్టిన విద్య. సప్తపది చిత్రంలో నెమలికి నేర్పిన నడకలివి, మురళికి అందని పలుకులివి పాట ఇందుకు ఓ మంచి ఉదాహరణ. నెమలికి నేర్పిన నడకలివి, మురళికి అందని పలుకులివి, శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నా నాట్యలీల. నెమలికి నేర్పిన నడకలివి, కలహంసలకిచ్చిన పదగతులు, ఎలకు ఎలమెచ్చిన స్వరజతులు, ఎన్నెన్నో మన్నెల వెన్నెలలు, ఏవేవో కన్నుల కిన్నెరలు, ఎన్నెన్నో మన్నెల వెన్నెలలు, ఏవేవో కన్నుల కిన్నెరలు, కలిసి మెలిసి కళలు విరిసి మెరిసిన కాళిదాసు కమనీయ కల్పన మల్ప శిల్పమణి మేఖలను, శకుంతలను, చిరునవ్వులు అభినవ మల్లికలు, సిరిమూవలు అభినయ దీపికలు, నీలాల కన్నుల్లో తారకలు, తారాడే చూపుల్లో చంద్రికలు, పురులు విరిసి మరులు కురిసి మురిసిన రవివర్మ చిత్రలేఖన లేఖ సరస సౌందర్య రేఖను, శశిరేఖను. నెమలికి నేర్పిన నడకలివి, మురళికి అందని పలుకులివి. చిత్రంలో నాయిక నృత్య ప్రదర్శన సందర్భంలో వేటూరి రాసిన అద్భుతమైన గీతం ఇది. నాయిక సౌందర్యాన్ని, నృత్యలీలా విన్యాసాన్ని అతిశయోక్తిగా వర్ణించారు ఈ పాటలో కవి. వేటూరి ప్రాచీన కవి సంప్రదాయాన్ని అనుసరించి నృత్యం చేసే నాయిక నడకలను నెమలికి నేర్పినవిగా, పలుకులను మురళికి అందనివిగా చెప్పారు. అలాగే ఆమె నాట్యాన్ని శృంగార నృత్యాభినయవేళ చూడాలి అన్నారు. చరణాల్లో కూడా ప్రాచీన కవుల సంప్రదాయాలను అనుసరించే నృత్యంలో నాయిక పదగతులను కలహంసలకు ఇచ్చిందని, స్వరజతులను కోయిల మెచ్చిందని చెబుతారు. నాయిక సౌందర్యం గురించి చెప్తూ వన్నెల వెన్నెలలు, కన్నుల కిన్నెరలు అనే రూపకాలను ప్రయోగించారు. ఇక కాళిదాసు వర్ణించిన శకుంతలతో ఆమెను పోల్చారు. రెండో చరణంలో ఆమె చిరునవ్వులను అభినవ మల్లికలుగా, సిరిమువ్వలను అభినవ గీతికలుగా భావించారు. నాయిక అందాన్ని అభివర్ణిస్తూ నీలాల కన్నుల్లో తారకలు, తారాడే చూపుల్లో చంద్రికలు అని రాశారు. ప్రముఖ రవివర్మ కుంచె నుంచి జాలువారిన సౌందర్య రేఖ శశిరేఖతో సమానమని చెప్పారు. నృత్యాన్ని నాయిక ఆంగికాభినయంతో జోడించి రసభరితమైన తెలుగు పదాలతో రాశారు ఈ పాటను వేటూరి. సందర్భానికి తగినట్లుగా ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు, ఏవేవో కన్నుల కిన్నెరలు, కలిసి మెలిసి కలలు విరిసి
కురులు విరిసి మరులు కురిసి వంటి వాక్యాలలో శబ్దాలతో చమత్కారాలు సృష్టించారు కవి. అవసరానికనుగుణంగా సంస్కృత పదాలు వాడినా ఈ పాట మన తెలుగు భాష పద వైచిత్రికి, వేటూరి కవితా ప్రతిభకు నిదర్శనం. తెలుగు భాషా సాహిత్యాలపై మక్కువ కలిగించడానికి పలువురు ప్రముఖులు తమదైన రీతిలో కృషి చేస్తున్నారు. మాతృభాషపై మమకారం ప్రోది చేసే అటువంటి ఓ కథనాన్ని ఇప్పుడు చూద్దాం. అదో ఆంగ్ల మాధ్యమ పాఠశాల, అయితేనేం తెలుగు పరిమళాల తోట. అదో ప్రైవేటు బడి, అయితేనేం మాతృభాషకు గుడి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలోని పర్చూర్లో ఉన్న ఎంఆర్ఆర్ ఆంగ్ల మాధ్యమ పాఠశాల చదువులోనే కాదు పలు సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ ముందుంది. అమ్మ భాషను పిల్లల హృదయాల్లో పదిలపరుస్తూ మున్ముందుకు సాగిపోతోంది. మాది ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయినా కానీ తెలుగు భాష మీద ఉన్న అభిమానంతో, తెలుగు భాష గొప్పతనం, దాని ఔన్నత్యం, దాని కృషి చేసిన ఎంతోమంది మహానుభావులు, వాళ్ళందరి యొక్క గొప్పతనాన్ని వాళ్ళకి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాం. జాతీయ బాలోత్సవంలో కొత్తగూడెంలో గత 4 సంవత్సరాల నుంచి పాల్గొనడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం 16,000 మంది విద్యార్థులు పాల్గొన్న జాతీయ బాలోత్సవం కొత్తగూడెంలో 3 విభాగాల్లో బహుమతులు సాధించడం చాలా గొప్ప విషయం. ఇలాగే మా స్కూల్లాగే ఆంగ్ల మాధ్యమ పాఠశాలైనా తెలుగు భాష పరిరక్షణకి అన్ని పాఠశాలలు కూడా పాటుపడాలి. ఆహ్లాదమైన వాతావరణంలో మనోవికాసానికి పునాదులు వేసే ప్రకృతి ఒడిలో చిన్నారుల మనసు దోచుకుంటోంది పర్చూర్లోని ఎంఆర్ఆర్ పాఠశాల. సుమారు 700 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. బాలబాలికల కోలాహలంతో, పసి మనసుల లేనవ్వులతో, బుడిబుడి నడకలతో ఉత్సాహంగా పాఠశాల మొదలవుతుంది. ఉదయాన్నే పిల్లలందరూ వరుస క్రమంలో నిలబడి క్రమశిక్షణతో దేశభక్తిని, రాష్ట్రభక్తిని చాటే గీతాలతో ప్రార్థన చేస్తారు. బడిలోని ప్రతి తరగతి గదిలో ఉన్న తెలుగు సూక్తులు, హితోక్తులు బాలబాలికలకు మంచి నడవడికను నేర్పుతాయి. తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్మించబడుతుంది అన్న నినాదానికి ఓ ఉదాహరణే ఈ బడి. ఈనాటి యువతరం ముందు తెలుగును చక్కగా నేర్చుకుంటే, అలాగే తెలుగు మాతృభాష కాబట్టి, అది తల్లి భాష కాబట్టి, ఆ తల్లి భాషని మనం సముద్రించాలి. ఆ భాషలో నేర్చుకున్నట్టయితే అది మిగిలిన భాషలు కూడా పనికొస్తుంది అని చెప్పని నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. కలలు కనండి, ఆ కలలను సార్థకత చేసుకోవడానికి ప్రయత్నించండి అన్న కలాం మాటలు తల్లి, తండ్రి, గురువులను పూజించాలి, కులం కన్నా గుణం మిన్న, పెద్దల మాట చద్దిమూట వంటి మంచి మాటలు ఎన్నో పాఠశాల గోడలపై కనిపిస్తాయి. ఇంకా రాష్ట్ర రాజధాని, గీతం, చిహ్నం వంటి విజ్ఞానాంశాలు కనువిందు చేస్తాయి. ఇక పాఠశాల కార్యాలయ గదిలోకి అడుగుపెట్టగానే దేశ భాషలందు తెలుగు లెస్స అన్న కృష్ణదేవరాయల మాటలు దర్శనమిస్తూ మనలోనూ విద్యార్థుల్లోనూ స్వభాషపై అభిమానాన్ని నింపుతాయి. ఆ గదిలోనే పాఠశాల వ్యవస్థాపకులు చందు శ్రీనివాస్, కృష్ణ, నిర్వాహకురాలు ప్రత్యూష నిత్యం విద్యార్థుల భవిష్యత్తు గురించి చర్చిస్తూ నూతన ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. ఈ స్కూలు నాకు 2010 నుంచి స్కూల్తో నాకు అనుబంధం ఉంది. సో ఈ 5 సంవత్సరాల నుంచి నేను చూస్తే ప్రతి సంవత్సరం ఏదో ఒక అచీవ్మెంట్ అనేది మినిమం అనేది ఒకటి వస్తుంది. అంటే కొత్త అచీవ్మెంట్ ఏదో ఒకటి సాధించుకుంటూ ఈ విధంగా ముందుకెళ్తున్నాము. అదేవిధంగా తెలుగుని పరిరక్షించుకుంటూ తెలుగు భాషని కాపాడుకుంటూ ఉండడమే లక్ష్యంగా మేము ముందుకు సాగుతున్నాం. ఇక్కడ తెలుగు ఉపాధ్యాయులు కూడా మన భాషా వైభవాన్ని, తెలుగులోని మానవీయ విలువలను పాఠాలుగా బోధిస్తూ బాలబాలికల్లో భాషానురక్తిని, వ్యక్తిత్వ వికాసాన్ని కలిగిస్తూ ఉంటారు. ఎంఆర్ఆర్ పాఠశాల ఆంగ్ల మాధ్యమ పాఠశాల అయినా అక్కడ స్వభాషకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అక్కడి పిల్లలు తెలుగు సంస్కృతికి వారసులుగా తీర్చిదిద్దబడుతున్నారు. నిర్వాహకులు, ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఎన్నో అంశాలలో తర్ఫీదు పొందుతున్నారు. చెప్పులోని చెవులోని జోరీగా, కంటిలో సుఖాలు ముల్లింటిలోని పోరింటింత గాజి స్వదాభిరామావింద్రవేమ నీరము తప్తలోహమున నిల్చియు ఎనామకమైన సించున్ ఆ నీరమే ముత్యమట్లు నలినీదలా సంస్థితమైతనర్చున్ ఆ నీరమే సుక్తిలోబడి మణిత్వముగాంచు సమంచిత ప్రభన్ పౌరుష వృత్తుల్ లిట్లదము మద్యమున్ గోల్చువారికిన్ భీదల కన్న వస్త్రములు పేర్మిన సంగుము తుచ్చ సౌఖ్య సంపాదనకై అబద్ధములు బల్కకు వాదములాడబోకు మర్యాదనతిక్రమింపకు పరస్పర మైత్రి మెలంగుము మిట్టివౌ వేదములంచరంగుము వివేకధనం బిదినమ్ము చిత్తమా.
నేటి తరం చిన్నారులు మర్చిపోతున్న తెలుగు నెలలు సంవత్సరాలను ఏకధారగా అప్పచెప్పేస్తున్నారు. ప్రభావ విభావ శుక్ల ప్రమోదూత ప్రజోత్పత్తి ఆంగిరస శ్రీముఖ భవ యువ దాత ఈశ్వర బహుధాన్య ప్రమాది విక్రమ ఋష చిత్రభాను స్వభాను తారణ పాదివ యయ సర్వజిత్ సర్వదారి విరోధి వికృతి కర నందన విజయ జయ మన్మద దుర్ముఖి హేవలమ్మి విలంబి వికారి స్వర్వరి ప్లవ శుభకృతు శోభకృతు క్రోధి ఇస్వావసు పరాభవ ప్లవంగ కీలక సౌమ్య సాధారణ విదోరికృతు పరిదావి ప్రమాదీచ ఆనంద రాక్షస నర పింగళ కాలయితి సిద్ధాత్రి రౌద్రి దుర్మతి దుందుబి నిరోద్గారి రక్తాక్షి క్రోధన అక్షయ. తెలుగు నెలలు 12: చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మాఘశరం, పుష్యం, మాఘం, పాల్గొనం. విచిత్ర వేషధారణలతో ఏకపాత్రాభినయాలతో ఆ బాలబాలికలు చేసే విన్యాసాలు అన్నీ ఇన్ని కావు. భరత జాతిని కప్పమడిగిన దుష్టుడు ఎవడు పొగరు పట్టిన తెల్లదొరగాడెవ్వడు. జీవితంలో వివాహం ఒక మధురమైన ఘట్టం. బాధ్యతతో కొత్త జీవితానికి స్వాగతం పలుకుతున్నాను. విద్యార్థినులు లలిత గీతాలకు, చలనచిత్రాల పాటలకు తమదైన ప్రత్యేక నృత్యాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలుపును లీపాలిగా పారా పరదాలి తీయక పరుపే దిగనీయక అవలింపాయింతగా నేరా గడవల్లో కవ్వాలు సడి తీస్తున్న వీణ గడపల్లో కిరణాలు నీలిమ్మన్న కడలక కలికి కొనుకేలా తెల్లవారు వచ్చినమ్మ భువన పడితే ఆ కొండతోన హాయి భూములొచ్చి పలికే సంపంగి భావాలోయి కోయిలకి కుక్కు ఎదహరి కాంబోజీ సంగీతం అంటేనే హాయి హాయి పలికే గోరింకా చూడవే నా వంక ఇక వెనుకో నామది కోరిక నేడే రావాలి నా దీపావళి పండగ నేడే రావాలి నా దీపావళి పండగ రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది నే నాటితే రోజా నేడే పూయులే చమ్మ చిక్క చెదలేసి ముగ్గ అట్టిపోయేంగ ఆరగించంగ ముచ్చాల చెమ్మ చిక్క ముగ్గులయ్యంగ రత్నాల చెమ్మ చిక్క రంగులయ్యంగ పగడాల చెమ్మ చిక్క పందిరయ్యంగ పన్నిట్ల బాలురు పరుగులెత్తంగ సుబ్బరాయుడు పెళ్ళి చూసి వద్దాం రాండి మా ఇంట్లో పెళ్ళి మళ్ళీ వద్దాం రాండి. ఎంఆర్ఆర్ పాఠశాల యాజమాన్యంతో పాటు ఉపాధ్యాయులందరూ నిబద్ధతగా చిన్నారులను కార్యదీక్షతో ముందుకు నడిపిస్తున్నారు. తెలుగుకి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి వారికి నీతి పద్యాలు కానివ్వండి, సామెతలు, పొడుపు కథలు, నీతి కథలు ఇలాంటివి ఎక్కువ చెప్పి వాళ్ళని ఇంకా ప్రోత్సహించి మన మాతృభాష కనుమరుగయ్యే పరిస్థితి లేకుండా ఆ దిశ వైపుగా అడుగులు వేసేందుకు కృషి చేస్తూ ఉంటాము. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పినట్లు మాతృభాషలో మంచి అవగాహన కల్పించేటట్టయితే వాళ్ళు ప్రపంచంలో మిగతా భాషలో కూడా సరైనటువంటి అవగాహనని పెంపొందించుకోగలుగుతారు.
కాబట్టి మా స్కూల్లో పిల్లలకి ఏ విధంగా అయితే తెలుగు మీద మంచి కాన్సన్ట్రేషన్ అనేది చేస్తున్నామో అలాగే ఇతర స్కూల్స్ కూడా తెలుగు మీద మంచిగా అవగాహన కల్పించి తద్వారా తెలుగు భాషను బతికించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పెద్దల సూచనలు సలహాలు తీసుకుంటూ పాఠశాల ఉన్నతికి మరింత కృషి చేస్తున్నారు. అచ్చమైన తెలుగు పౌరులుగా, స్వచ్ఛమైన భాషా వారసులుగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. మన మాతృభాష తెలుగు అందరూ మాట్లాడడం తగ్గించేశారు. ఎందుకు? ఆంగ్లం మీద ఎక్కువ మక్కు చూపిస్తున్నారా? మన తెలుగు మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా మర్చిపోకూడదు. అలానే కొంతమంది విదేశాలకు వెళుతూ ఉంటారు. అలా అని మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని, మనం పైకి రావటానికి తోడ్పడిన వాళ్ళని ఎప్పుడూ మర్చిపోకూడదని మా సార్ చెప్తూ ఉంటారు. తెలుగు భాష అందచందాలు కలిగిన భాష, మకరందం వలె తీయనైన భాష. ఈ భాషని మర్చిపోవడం అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులను మర్చిపోవడం వంటిది. ఈ పాఠశాల నేటి తరం ఎన్నో పాఠశాలలకు ఆదర్శనీయం. ఈ బడి మార్గదర్శకాలు మరెన్నో బడులకు అనుసరణీయం. అక్షరాలలో హాస్యరసం, పదాలలో పదునైన చమత్కారం నింపుకున్న భాష మన తెలుగు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే భాషా చమక్కులు ఇప్పుడు మీకోసం. వీరశతావధాని గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి గారి పద్యాలు చాలా చెప్పుకుంటున్నాం. ఆయన 1945లో పరమపదించినప్పుడు వారి శిష్యుడు గొట్టుమొక్కల కృష్ణమూర్తి శాస్త్రి గారు చాలా చిత్రంగా పరివేదన చెందారు. దివిజ కవివరు గుండియల్ దిగ్గురనగా అరిగెనానాడు శ్రీనాథుడమరపురికి అతని గుండి ఎలగల నీవరిగితేమో గురువర లేనిచో అటకుంబనేమి గురువర లేనిచో అటకుంబనేమి. విషాదంలో కూడా కవి దేన్నైనా సరే రసమయంగా స్వీకరిస్తాడు. ఆ రసమయంగా స్వీకరించడం అర్థమైతే దుఃఖం కూడా పైకి ఎలా ఉన్నప్పటికీ లోపల ఒక స్థిమితత్వాన్ని ఇస్తుంది మనకి. అందుకే వేదంలో రసోవై సహ రసగృహ్యేవాయం అంటారు. ఆ చెప్పిన విధానం చూడండి. దివిజ కవివరు గుండియల్ దిగ్గురనగ అరిగెనానాడు శ్రీనాథుడు అమరపురికి. శ్రీనాథుడు స్వర్గానికి వెడితే అక్కడ ఉండేటువంటి దివిజ కవి బృహస్పతి, చిత్రశఖండిజుడు, జీవకవి, ఆయన గుండెలు ఆగిపోయి ఉంటాయి ఈయన రాక చూసి. ఇంకా నాకు స్వర్గంలో స్థానం ఎందుకు ఉంటుంది ఇక్కడ శ్రీనాథుడు వచ్చాక? మరి నువ్వు ఇప్పుడు ఎందుకు వెళ్ళావంటే నాకు అనిపిస్తోంది అతని గుండె ఎలగల నీవరిగితేమో. శ్రీనాథుడు వెళ్ళి చాలా కాలం అయింది కదా, ఎప్పుడో 16వ శతాబ్ది. ఇప్పటికప్పుడే గాడేపల్లి వారు పరమపదించే సమయానికి 350 ఏళ్ళు దాటిపోయింది. అందుకని బహుశా శ్రీనాథుడు కవిత్వంతో కూడా అక్కడ వాళ్ళు కొంచెం విసిగిపోయి ఉంటారు, కొత్తవాడు వస్తే బాగుండు అనుకుంటూ ఉంటారు. అందుకని అతని గుండె ఎల్లగల నీవరిగెదేమో నీవరిగితేమో గురువర లేనిచో అటకుంబనేమి. అందుకని అతని గుండెలు పగిలే విధంగా మీరు వెళ్ళుంటారు, లేకపోతే మీకు అక్కడికి వెళ్ళే పనే ఉందండి. ఇంత చిత్రంగా ఉంటుందండి జీవితంలో. మనం దీని నుంచి ఏం నేర్చుకోవాలంటే, ఒక విషాద ఘట్టమే మన జీవితాల్లో మనకి ఇష్టం లేనిది జరిగినప్పుడు దాన్ని రసమయం చేసి స్వీకరించడం, కవితామయంగా సంగీతబద్ధంగా. శుభం జరిగినా అంతే, ఓ పొంగిపోయి ఓ గంతులు వేసేయకూడదు. దుఃఖం వచ్చినా అంతే, కృంగిపోయి ఇక నీరసపడిపోవాల్సిన పనేం లేదు. రెండు సమానంగా తీసుకోవడం అంటే రెండిట్లోనూ సమాన స్థితి ఆనందం, అదే రసానందం. రసోవై సహా అంటే అలాగ మనం తీసుకుందాం. అలాగే ఈ వారం ఒక మంచి సామెత. సత్రం తలుపులు తీసేలోగా సగం మంది ఆకలితో పోయారట. ఒక్కొక్కడికి అప్పగించిన పని ఎలా ఉంటుందంటే విపరీతమైన ఆలస్యంగా చేస్తాడు పని. ఒక ముఖ్యంగా తుఫాను వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, బీభత్సాలు జరిగినప్పుడు ఆ అందేటువంటి సాయం తొందరగా అందించాలి. అందుకని ఈ సాయం అందేలోగా వాళ్ళు ఇంకాస్త మంది వెళ్ళిపోతే అప్పుడే వచ్చింది సామెత. అదే సందర్భంలో సత్రం తలుపులు తీసేలోగా సగం మంది ఆకలితో పోయారు. తెలుగు వెలుగు ప్రశ్న మరోసారి. ఈ రాణి కాళ్లకే పరిమితం. ఏ మాగాణి, బి పారాణి, సి గీర్వాణి, డి మహారాణి. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం మాగాణి అయితే ఏ, పారాణి అయితే బి, గీర్వాణి అయితే సి, మహారాణి అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. ప్రశ్న మరోసారి. ఈ రాణి కాళ్లకే పరిమితం. ఏ మాగాణి,
బి పారాణి, సి గీర్వాణి, డి మహారాణి. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం మాగాణి అయితే ఏ, పారాణి అయితే బి, గీర్వాణి అయితే సి, మహారాణి అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. గత వారం ప్రశ్నకు సమాధానం అనుమానం పెనుభూతం అంటారు కనుక ఈ ప్రశ్నకు సమాధానం ఏ. గత వారం ప్రశ్నకు ప్రేక్షకుల నుండి అందిన SMSలలో డ్రా ద్వారా ఎంపికైన విజేత సోమయాజుల సుజాత, సుజాత నగర్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. తెలుగు ప్రచారోద్యమంలో భాగంగా విశిష్టమైన ప్రయోగాలు చేస్తున్న వారు ఎందరో ఉన్నారు. అటువంటి వారికి తెలుగు వెలిగే గొప్ప వేదిక. ఆలస్యం ఎందుకు, వెంటనే మీ వివరాలు తెలియజేయండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9394489229, 9394489263. ఫోన్ నంబర్లు మరోసారి 9394489229, 9394489263. వచ్చే వారం తెలుగు వెలుగులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. తెలుగు భాషా సొబగుల తెలుగు వెలుగు కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.